అండి అందరికీ, నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నామండి. మరి ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్తయ్య, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఓకే, మరి ఇవాళ వీడియోలో ఉగాది అంటేనే తెలుసు కదా, మనకి ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము. మరి మా స్టైల్లో మేము ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటాం అనేది మీ అందరికీ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. మరి ఉగాది పచ్చడి చేయడానికి మనకి మామిడికాయలు అయితే కావాలి కదండి. అవి మేము బయట నుంచి అయితే తెచ్చుకోము, మాకు ఇంట్లోనే చెట్టు ఉందన్నమాట, మామిడి చెట్టు. చూడండి, ఈ చిన్న చెట్టు. ప్రతి సంవత్సరం మాకు ఈ చెట్టుకే కాయలు వస్తాయి అన్నమాట, మామిడికాయలు. మేము వీటితోటే ఫస్ట్ ఉగాది పచ్చడి చేస్తాము. తర్వాత మళ్ళీ ఇవి పండిన తర్వాత పిల్లలైన మేమేమి చక్కగా తినేస్తాం అన్నమాట. ఇది 4 years అవుతుందండి ఈ చెట్టు వేసి మేము. చూసారా, చిన్న చెట్టుకే ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ ఇయర్ చాలా తక్కువే కాయలు, కానీ ఎవ్రీ ఇయర్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీనికి కాయలు. చూసారు కదా, ఇంకా పూత మీదే ఉంది, చిన్న చిన్న పూతలాగా ఉంది, ఇంకా ఎక్కువ వస్తాయి. అవన్నీ చిన్న చిన్న కాయలు ఉన్నాయి అన్నమాట, మామిడికాయలు అన్నీ పిందెలు, ఇంకా చాలా ఎక్కువ వస్తాయి. మాకు ఇది కొంచెం బెనిఫిట్ అన్నమాట, బయట నుంచి మామిడికాయలు కొనకుండా ఇలా ఉగాది పచ్చడికి అయితే పెట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇది పచ్చడికాయలు అయితే కావు, ఇవి మనం అప్పటికప్పుడు కలుపుకోవాలి అనుకుంటే మాత్రం పనికి వస్తాయి. అంతేగాని పచ్చడి పెట్టడానికి ఒక 1 year వరకు ఆగాలంటే మాత్రం ఇవి పనికిరావు. ఇవి ఓన్లీ తినడానికి అండ్ పచ్చడి పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఒక 2 days పచ్చడి కలుపుకోవాలి అప్పటికప్పుడు అనుకుంటే మాత్రమే పనికి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మరి కాయలు తెంపి మనము ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆన్ చేస్తున్నా, ఇదిగోండి కాయ పడింది. సరిపోతాయి కాయలు మనకి చెట్లకి. ఉగాది పచ్చడికి అయితే ఈ కాయలు సరిపోతాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఉగాది పచ్చడికి కావాల్సినవి: చింతపండు పులుసు అండి, మామిడికాయలు 2 తీసుకున్నాను. ఇవి మా చెట్టుకు కోసిన మామిడికాయలే, చూపించా కదా మీకు ఇందాక. అలానే బెల్లము, ఉప్పు, కారము, కొబ్బరి ముక్కలు. ఇప్పుడు దీంతో మనము ఉగాది పచ్చడి చేద్దాము. అత్తయ్య, వేపాకు ఉందా? పోతుంది. ఇగో ఈ వేపాకు పూతండి. నేను చేయనా, నువ్వు చేస్తావా? చేస్తావా? నేనే చేస్తానా? సరే, అట చూపి. నువ్వు నేర్చుకోవాలిగా. సరే మరి. వేపపూత కష్టమవుతుంది కదా, దొరకట్లే. ఇంతకుముందు చెట్లు ఉండేటివి కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా చెట్లు అన్నీ తీసేస్తాను. ఇంకెక్కడ దొరికింది మనకి? ఇలా వేపపూత తీసుకోవాలండి. ప్రతి ఇయర్ చేసేది అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే మా స్టైల్లో మేము చేసేది కూడా మీకు చూపించాలి కదా, అందుకని అయితే చేస్తున్నాము. ఇలా వేపపూతను అంతా కూడా తీసుకోవాలి. తీసుకువస్తాయి చాలా చాలా కొంచెం సరిపోతుందండి. చాలు, కొంచెం అయితే చేతి కలగటం పోతుంది. ఉగాది పచ్చడి అంటేనే 7 రుచులతో కూడిన పచ్చడి. మనకి తీపు, పులుపు, కారం, ఉప్పు. నేను ఆల్రెడీ చింతపండుని పిసికేసి లోపల పులుసు అంతా కూడా ఈ విధంగా తీసుకున్నానండి. ఇలా చిన్న గిన్నెతోటి తీసుకున్నాను. తర్వాత చెట్టు హిమాపసంది కాదు కదా, పచ్చడి కాయలు కావండి. చెట్టు మీద పండితే ఇంకా టేస్ట్ ఉంటాయి, బాగా రుచి ఉంటాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇది రౌండ్గా ఉంటాయి, మనకి మామిడికాయ షేప్ ఉన్నట్టు ఉండవండి, ఇవి రౌండ్ షేప్లో ఉంటాయి ఈ కాయలు.
లోపల టెంక వచ్చేసి మనకి చిన్న సైజులో ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మామిడికాయని మనం తీసి మక్క పెడతాం కదా పండడానికి. ఇంకా చూసారు కదా, ఇవి మామిడికాయ షేప్లో లేవు, రౌండ్ షేప్లో ఉండేవి. మనం మక్క పెడితే పండవన్నమాట. అంటే టేస్ట్ ఉండవు, పండుతాయి కానీ టేస్ట్ ఉండవు, తీపి ఉండవు. మరి చెట్టు మీద పండుతాయి. చెట్టు మీద వీటి నుంచి మనం వదిలేసి పండిందాక ఉంచితేనే ఇవి వస్తాయి అన్నమాట. మనకి స్వీట్ కూడా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండి. ఇవి మనకి మంచి సమ్మర్లో వస్తాయి అన్నమాట. ఇవి పులుపు మనం పచ్చి మీద కోసి మనం ఏమైనా పచ్చడి లాంటివి చేసుకోవాలంటే మాత్రం పులుపు చాలా ఉంటుందండి, బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట పులుపు. సన్న ముక్కలమ్మ. ఈ కారం టేస్ట్లో మిరియాల పొడి కూడా పెట్టుకుంటారు కదా అత్తయ్య? మిరియాల పొడి కూడా కారం తినపడని వాళ్ళు మిరియాల పొడి వేసుకుంటారు. ఘాటు కోసమే కానీ కారం కలవాలమ్మ ఉగాది పచ్చడికి. ఈ ఉగాది పచ్చడి మట్టి కుండలో చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది కదా అత్తయ్య? బాగుంటుందమ్మా. చాలా వరకు మట్టి కుండలు అవైలబుల్లో లేక ఇట్లాంటి స్టీల్ గిన్నెలలో చేసుకుంటారు కదా. అయిపోయిందమ్మా. కలుపుదాము మరి. తిప్పి కలుపు, మంచిగా కలుపు. దగ్గరికి బెల్లం. బెల్లము. మరి బెల్లాన్నే వాడతారు, పంచదారని ఎందుకు వాడరు? వాడరమ్మా. తీపి అంటే మనకి ఇప్పుడు వచ్చింది పందార, ఇది ఎప్పటి నుంచో వెనకటి కాలం నుంచి వచ్చింది బెల్లం. స్వీట్నెస్ కోసం పంచదారని అసలు వాడకూడదు. ఇప్పుడు ఇది షుగర్ వాళ్ళు కూడా తింటారు. అవునా? అంటే పూర్వకాలం నుంచి మనకి వచ్చిన ఆచారం. తీపి, పులిపి, కారం, ఉప్పు, చేదు ఇవన్నీ బెల్లంతోనే కానీ పందారతో చెయ్యరు ఉగాది పచ్చడి. ఉప్పు, కారము, కొబ్బరి ముక్కలు, వేపపూత, మామిడికాయ ముక్కలు. బాగా కలపమ్మ. బెల్లం కరగాలి కదా. దేవుడి కాదు కొంచెం పెట్టేసి వస్తాను. ఇదండి ఉగాది పచ్చడి. వెరైటీ ఏం లేదు, అందరు చేసుకున్నట్టే. ప్రతి సంవత్సరం మేము కూడా ఇదే రకంగా చేసుకుంటాం అన్నమాట ఉగాది పచ్చడిని. అంతకంటే స్పెషల్ ఇంకేముంటుంది చెప్పండి ఇందులో వేయడానికి? కావాల్సినవన్నీ వచ్చినాయి కదా ఇందులోకి. ఎవరైనా ఇదే స్టైల్ అనమాట చేయడము. కాకపోతే ఏంటంటే ఈ గిన్నె అనేది కొంచెం మట్టి కుండ లాంటిది తీసుకొని దాంట్లో చేస్తాం, బాగుండేది. కాకపోతే ఏంటంటే మనకి మట్టి కుండలు అనేవి వేరే ఛాన్స్ లేక ఈ స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ స్టీల్ గిన్నెకైనా ఈ విధంగా పసుపు కుంకుమ అన్నీ మనం పూజ చేసుకున్నట్టుగా చేసుకొని ఈ పండగ స్పెషల్ అయితే ఈ విధంగా చేస్తారనమాట.
వాళ్ళకి కళ్ళకద్దుకు బాగుందా? నువ్వు కూడా టేస్ట్ చేయి మరి. ఎట్లా ఉంది లక్కీ టేస్ట్? బాగుందా? బాగుందండి, సూపర్గా ఉంది ఉగాది పచ్చడి. కానీ ఈ ఉగాది పండుగ రోజు ఇట్లా తింటేనే టేస్ట్ కదా ఇది. ఇంకో దాంట్లో బాగుంది మరి. ఓకే ఫ్రెండ్స్, మరి చిన్న వీడియోని కూడా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకొక వీడియోలోకి పోదామండి. ఇప్పుడు ఈ ఉగాది స్పెషల్గా మా అత్తయ్య ఒక మంచి రెసిపీ అయితే తయారు చేసి చూపించిందంట. కట్లైట్ బజ్జీ అంట. మరి అదే కట్లెట్ బజ్జీ ఏంటత్తయ్య? వెజ్ కట్లెట్ బోండా. బోండా అంట. వెజ్ కట్లైట్ బోండా అంట. అన్ని కూరగాయలే, కూరగాయలతోని వెజిటేబుల్ తోని బోండా చేసిద్దంట. మరి చూసేద్దాం మరి ఎట్లా చేస్తుందో. అది హెల్తీ ఫుడ్, అందరికి బాగుంటది, అందరికి నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేద్దాము.